ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. जय श्रीमनारायण. हर्षपान्विक संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वर श्रीरामकृष्ण अस्मद्गुरुभ्यो नमः. वदाचार्य स्वामी गारु श्री 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 चिन्नगिरि स्वामी गारि దివ్య భవ్య మంగళాశీ వైభవంతో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి మన శ్రీ వైకుంఠపురం. ఇలా వైకుంఠపురంగా ఆ వైకుంఠనాథుడు పరమపదంలో ఉండేటువంటి ఆ వైకుంఠేశ్వరుడైనటువంటి వైకుంఠనాథుడు 14 అడుగుల అద్భుతమూర్తిగా చతుర్దశ భువనాధీశ్వరుడిగా వెలిసిన అద్భుత క్షేత్రం శ్రీ వైకుంఠపురం. ఈ వైకుంఠానికి సుమారుగా ఇప్పటికి 1,00,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆశేష జనవాహిని భక్త ప్రవాహం ఆ వైకుంఠపురంలో కనిపిస్తోంది. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం. ముక్కోటి ఏకాదశి అనగా ఒక్కోటి దేవతలు ఒక చోటుకు వస్తారు అని పెద్దలు చెప్తారు. అలా అద్భుతమైనటువంటి దేవతా సంబంధం కలిగినటువంటి భక్తులు ఇక్కడ అపారమైన భక్తితో విశ్వాసంతో శ్రీ వైకుంఠనాథుని దర్శించుకోవడానికి ఇక్కడ వేంచేస్తున్నారు. ఆ వైకుంఠనాథుడు విశేషమైన భక్త ప్రవాహానికి అనేకములైన శుభాలు జరగాలి అని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారంలోంచి భగవంతుని సేవించేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఈనాడు సుమారుగా 1,00,000 నుంచి 2,00,000 మంది దర్శించుకుంటారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, స్వామి రేపు ఎల్లుండి కూడా ఉంటుందా? తప్పకుండా ఇంకొక 4 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని మనం భక్తులకు సౌకర్యంగా ఉండటానికి ఆ ఉత్తర ద్వారాన్ని అలాగే తెరిచి ఉంచి ఈ 4 రోజుల పాటు మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. భక్తులందరూ కూడా సజావుగా సక్రమంగా సకాలంలో చక్కగా వైకుంఠపురానికి ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని అష్టలక్ష్ములు ఏకరూపంగా దర్శనమిచ్చేటువంటి మన మహాలక్ష్మి అమ్మవారిని 14 అడుగులు చతుర్దశ భువనాధీశ్వరులైనటువంటి వెంకటేశ్వరుని 7 అడుగులతో ఇక్కడ నుంచి వైకుంఠం వరకు మనం నడిపించేటువంటి అద్భుతమైనటువంటి ఒక వ్రతాన్ని ఆచరింపచేస్తున్నటువంటి మన గోదా అమ్మవారి అనుగ్రహాన్ని అటు హయగ్రీవుడి ఇటు సుదర్శన నారసింహుడు క్షేత్రపాలకుడైన ఆంజనేయుడు సర్వమంగళాదేవి గారు భవించిన భూలక్ష్మి అమ్మవారిని అందరూ చక్కగా సేవించుకొని వారి వారి అభిష్టాలు నెరవేర్చుకొని ధరిస్తారు అని శ్రీ వైకుంఠపురానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ జయ శ్రీమన్నారాయణ.